గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఇప్పుడు మన అక్కడ దర్శనం అంతా అయితే పోఖరాకి వచ్చామండి. ఇప్పుడు పోఖరా నుంచి కాట్మండ్ వెళ్తున్నాము. కాట్మండేనా పేరు మర్చిపోతున్నాను. కాట్మండ్ వెళ్తున్నాము. ఇంకొక 2 ఊర్లు ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్తాం. దీని నెక్స్ట్ తర్వాత కాట్మండ్ వెళ్తున్నాం, శివాలయం. ఈ 2 అయిపోతే ఇంక మాది జర్నీ అయిపోయినట్టు. ఈ 2 అవడానికి 4-5 రోజులు పడుతుందేమో, అలా ఉంది. ఇప్పుడు కాట్మండ్ బయలుదేరుతున్నాం. గట్టిగా చెప్తా, అదే మనోకామని అనే చెప్పే పేరు. అమ్మవారి టెంపుల్ అండి, చాలా ఫేమస్. శ్రీశైలం ఇష్టకామేశ్వరి ఎలాగో ఇక్కడ ఈ టెంపుల్ అలా గోప్యం కనిపించలేదు. పైకి ఎక్కడ చూపించు. టికెట్స్ కోసం వెయిటింగ్. అంటే మనసులో ఉన్న కోరికలు కోరుకుంటారంట. ఇక్కడ ఏమైతే కోరికలు ఉంటాయో కోరుకుంటే మంచిది అంటారు. ఎంతో తెలియదు, మేము ఫస్ట్ టైం ఇక్కడికి. చాలా బాగుంది. ఏమన్నా అందరికి సెల్ఫీ తీయ నాకు తీసాం కదా అందరికీ. టెంపుల్ మట్టికి కనిపించలేదు ఎక్కడ, నాకు అది అర్థం కాల. ఎంత పైకున్నాము. అందరి ఆపేసాడు. కరెంట్ కానీ పోయిందేమో. కిరణ్ చాలా దూరం ఉందండి. అంటే ఏంటో మా కింద నుంచి ఆ గుడే కనిపించలేదు అసలు. అక్కడ ఉంది, చాలా దూరం ఉంది. రోప్వే మీద రావడమే ఒక ½ గంట పడుతుందా, పావు గంట, 20 మినిట్స్. పిల్లలకైతే భయమే వస్తుంది, చాలా ఎత్తులో ఉన్నట్టుంది. 3 కొండలట. పిల్లలు స్కూల్ కి మటుకి పిల్లలు ఈ రోప్వే మీద వస్తున్నారు. స్కూల్ పైన ఉందో ఏంటో తెలీదు. పిల్లలందరూ స్కూల్ పిల్లలందరూ ఇదిగోండి, ఆ పిల్లలందరూ కూడా రోప్వే మీద వస్తున్నారు. చిన్న పిల్లలు అందరు పిల్లలు కింద ఉన్నారు. కిందకి టీచర్స్. కానీ టెంపుల్ మటుకు ఎక్కడ కనిపించలేదు. 3 కొండలు అన్నారా? అవును, ఇందాక ఒక కొండ దగ్గర ఆపేశారని. ఇది 2వ కొండ. ఇది ఇంకో అతను మాకు ఫోన్ లో తీసుకోండి. माता बोलो रंडी रंडी वो नेपाल में वो रंडी की अच्छी नहीं बोलती है, अच्छी नहीं मानती है. रंडी बोलने के वो अच्छा नहीं मानती है. అలా మాట్లాడకూడదంట. రండి రండి అని మాట్లాడకూడదంట. దానివల్ల సరదాగా చెప్తున్నాను. रंडी रंडी बोलता. ఇంకోటి తీసుకున్నా. మన షార్ట్ గా పెట్టుకుంటారా? ఇక్కడ అక్కడ పెడదాం. వెజిటేబుల్ కట్ రండి. అసలు ఎంత బాగుందో టెంపుల్ దగ్గర. వుడ్ మొత్తం వుడ్ ఇలా చూపించు. చపాతీ చేసుకోండి. ఫుడ్ పెట్టు, అదే చపాతీలు అవి పెట్టుకోండి. ఫుడ్ పెట్టుకోండి. వుడ్ మొత్తం. కితనా మాతా వెజిటేబుల్ कटर के कितना? 1800. ఎంత? इंडियन मनी में कितना? కప్స్, టీ కప్. ఓకే. అప్పుడు భయం లేదు కదండి. కిందకి దిగితే మట్టి చాలా భయం వేసింది. 3 కొండలు దాటి తీసుకెళ్లారు అమ్మవారి దగ్గరికి. చాలా అసలు కోళ్ళు మేకలు కూడా కోస్తున్నారు అక్కడ. అంటే సేమ్ మన ఇండియాలో లాగా. కిందకి దిగుతుంటే మట్టుకి నిజంగా చాలా భయం వేసింది. డౌన్కి కుండలు లేదో కాపలా, చాలా ఎత్తు కదా. వెళ్తుంటే మట్టుకు ఏం భయమే లేదు. పిల్లలు అయితే కొంచెం
మా పెద్ద అమ్మాయికి కొంచెం భయం ఎక్కువ. మొత్తానికి దర్శనం అయిపోయిందండి బాగానే, కొద్దిగా ఫ్రీగా ఉంది. 12 to 1:30 వరకు క్లోజ్ ఉంటుందండి, ఆ టైంకి రాకూడదు. 12 to 1:30. ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా వెళ్ళిపోవడానికి కారణం కూడా క్లోజ్ అయిపోద్ది. కాట్మండ్ ల్యాండ్ అయ్యామని షాపింగ్ మీద. ఫాల్స్ బీచ్ ఫేమస్ అండి ఇదంతా, నేపాల్ మొత్తం కూడా బీచ్ ఫేమస్. మనకు వస్తాయి కానీ కొంచెం అవి అటు సైడ్ వస్తాయి కానీ వెలిసిపోయినట్టు ఉంటాయి, ఇవి ఫ్రెష్గా ఉంటాయి. కానీ బాగున్నాయి బీచ్. బాగానే ఉందా? షాపింగ్ ఎంత అంతా లేదండి, నిజంగా ఓపిక ఉండాలి కానీ ఎంత షాపింగ్ ఓపిక ఉండాలి తిరగడానికి. కరెక్ట్గా లేదా? బాగుంది కదా, అని చక్కగా తాంబూలం కూడా ఇంజాయ్ చేస్తాం. మేము తాంబూలాలకే వెళ్తాం ఎక్కువ. నేపాల్లో ఉండకుండా చూడు చేస్తున్నాడు చెప్పాలి కదా. మా మేము బేరం ఆడిది అసలు ఎవరో ఊహించలేదు. 350 ఇది 150 అడుగుతున్నారు. ఇలా వేసుకోదు కదా అమ్మ, స్లిమ్ బ్యాగ్స్ వేసుకొచ్చిన పట్టు, అందుకే ఇలాగే ఇదైతేనే క్యారీ చేయగలదు. ఇగో బుద్ధుడు ఉన్నది తీసుకో. ఇది దీనికి బుద్ధుడి కంటే శాంతంగా ఉంది, శాంతంగా పిన్ని నేను ఏదో అంటున్నారు, పిన్ని చూసుకో. బాగుందా? ఫిక్సా? అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది బేరం ఆడుతాను, ఎలాగ ఆడుతాను చూడండి. ఇలాంటి దగ్గర ఇలాగే ఆడాలి. నేను అది వీడియో తీస్తాను. ఎందుకంటే వీళ్ళు మనల్ని వేరే దగ్గర నుంచి వచ్చామని చెప్పి కొంచెం ఎక్కడ ఉండండి నేపాలే కదా, ఏ ఊళ్ళోనే సరే కొంచెం మోసం చేస్తూ ఉంటారు. మనం కొంచెం చూసుకుంటూ కొనుక్కోవాలి. ఏ షార్ట్ బీట్స్ కొనుక్కున్నప్పుడు నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను అన్నట్టు. షార్ట్స్ చూసాను, వీడియో చూడండి, వీడియో చూసాను, షార్ట్ చూడండి. చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలి. బాగున్నాయి జాకెట్స్. बोला तो ये 250 का 200 रुपए दीजिए, 350 का 300 रुपए. इंग्लिश में बोलो. नहीं बोलती हूँ ఇంగ్లీష్ दीदी. ఇది కాట్మండ్ వైద్యనాథ్ టెంపుల్ అని, అంటే ఈశ్వరుడిది. మీకు నంది చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. వీడియో ఇక్కడ వరకే తీనిచ్చారు, ఇంకా లోపలికి ఎలా లేదు. ఇక్కడ పావురాలు అన్నీ కూడా భలే ఉన్నాయి, కానీ లోపలికి చాలా దూరం నడాలి. వైద్యనాథ్ ఏంటంటే విశిష్టం, 4 మొహాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కష్టాలు బాధలు అన్నీ కూడా, అంటే ముక్తి వస్తుందని ముక్తినాథ్ పేరు అనమాట. ముక్తిని ప్రసాదించమని అడగడం మనం. అయితే 4 మొహాలు ఏంటంటే పొద్దున వెళ్తే దర్శనం అవ్వదండి. ఇది 4 మొహాలు అంటే 4 ద్వారాలు తీస్తారు డోర్లు. 4 ద్వారాల్లోంచి మనం శివుణ్ణి దర్శించుకోవచ్చు. ఇది పొద్దున్న అవ్వదు, మేము అందుకే పొద్దున్న వచ్చాం, సాయంత్రం వెళ్ళాం దర్శనానికి. గేట్ బయట మాత్రమే వీడియో అన్నది తీనిస్తున్నారు. అయితే సాయంత్రం అంటే హారత సేవ అని ఉంటుందండి, వెళ్తే మీకు చిన్న వీడియో హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నాను. ఇది ఈవినింగ్ సాయంత్రం హారత సేవ ఉంటుంది, దానికి వెళ్తే 4 మొహాల ద్వారం చూడొచ్చు. అలాగే ఇక్కడ కాశీలో గంగా హారతి ఎలాగిస్తారో అలాగే ఇక్కడ ఏ నదో నాకు తెలియదు, అంటే నది అనే కదా గంగా హారతి అనే చెప్పారు. ఆ హారతి కూడా ఉంటుంది. అది మీ ఎన్ని సాయంత్రం వెళ్తే మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. వెళ్ళిన వాళ్ళు సాయంత్రం వెళ్ళి దర్శించుకోండి. దక్షిణమాత టెంపుల్ అంట. ఏం వేస్తున్నారని మనకే ఇన్ని పోతులు ఇన్ని కోళ్ళు వేయరు, ఇక్కడ చాలా ఎక్కువ వేస్తున్నారు. కోళ్ళు అయితే చాలా బాగున్నాయి. బాయిలర్ అంటే బాయిలర్ చికెన్ అన్నది వస్తున్నా
హైబ్రిడ్ అన్నదే ఇక్కడ లేదు, అంతా నాటుకోళ్ళు పౌరాలు ఎన్ని ఉన్నాయో, మేకలు అన్నీ కూడా భలే వేస్తున్నారు. ఒక్కోవడం వేయదు. అసలు అక్కడ పౌరాలు ఎగరేస్తున్నారు అంకులు. కొన్నారా? బాగుంది టెంపుల్ అయితే, చాలా చిన్నగా ఉన్నా సరే. ఎంత ఇక్కడ శక్తిపీఠం ఇది. ఇక్కడ అంటే ఈ వేలు దాంట్లో ఇది శక్తిపీఠం అని లెక్క. మనకి ఎలా ఉన్నాయి శక్తిపీఠాలు అలా వేలు కూడా ఈ అమ్మవార్లన్నీ శక్తిపీఠాలు. అంత కలిపి ఇదండి మేము వెళ్ళిన టెంపుల్స్. ఇవన్నీ కూడా 3 టెంపుల్స్ను, 3 చాలా విశిష్టమైనది. మీకు ఏమన్నా కానీ డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే అన్న వీడియో ఫుల్ లెంత్ చూడండి. ఛానల్ సపోర్ట్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ మోర్ దెన్ చాలా పెడతాను. ఎందుకంటే నేను ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాను కనుక. టెంపుల్స్ అన్నీ బట్టి చాలా అందంగా అనిపించాయి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.